హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌలిక ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే బ్యాచిలర్స్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. సో నేనైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసి అలాగే 3 ఎగ్స్ పగలగొట్టి వేసాను అనమాట. సో ఎగ్స్ అన్ని మంచిగా బీట్ అయిన తర్వాత వాటిని కొంచెం క్రష్ చేసేసి అంటే పీసెస్గా చేసుకొని కొంచెం అది ఎగ్ స్మెల్ పోయేంత వరకు బాగా ఆయిల్లో వేయించాలన్నమాట. వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేశాను. సో ఇది కూడా పసుపు ఉప్పు మంచిగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసి వేగించానమాట. ఇంకా కారం కూడా వేసానమాట. కారం వేసాక ఒక 5 మినిట్స్ అలాగే ఉంచితే ఆ కారం అనేది మంచిగా ఆ ఎగ్ పీసెస్కి పట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ ఎగ్ రెసిపీ ఎందుకన్నాను అంటే మనము ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ నుంచి వచ్చాక అలసిపోతారు కదా. సో స్టూడెంట్స్ వచ్చిన తర్వాత చేసుకొని తినడానికి ఏది ఉండదు కాబట్టి ఇది సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అంటే నార్మల్గా అందరు ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు. సో అవన్నీ ఏమీ లేకుండా సింపుల్గా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఈ 4 వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందులో కారం బాగా పట్టిన తర్వాత 2 కప్స్ ఆఫ్ రైస్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఈజీగా రైస్ అయిపోతుంది అనమాట, ఎగ్ రైస్. సో సింపుల్గా ఈజీగా హెల్తీగా ఉంటుంది, తొందరగా తినచ్చు అనమాట. అలసిపోయి వచ్చిన తర్వాత ఇది కొంచెం కడుపు నిండా తిని పడుకోవచ్చు అనమాట. సో అందుకే ఇది బ్యాచిలర్స్ రెసిపీ అన్నాను అనమాట. సో ఇఫ్ మీరు కూడా మీ దాంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.